హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగైతే మాత్రం 44 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎందుకైనా మంచిదని ఒక రాయేశాను, టక్కున లేచి కూర్చున్నావు అన్నాడు జై. ఛీ నా బతికు అంటూ ఇక ఎడవడం పప్పి వంతు అయ్యింది. శ్రీనివాస్ మేదంతా ఫ్యామిలీలో పెళ్లి. దాంతో శ్రీనివాస్, ఉష, పప్పి బయలుదేరారు. జై తను లేటుగా వస్తానని చెప్పాడు. పెళ్లి ఒక గుళ్ళో ప్లాన్ చేశారు. అది సిటీకి చాలా దూరంలో. దాంతో ఎర్లీగా బయలుదేరారు ముగ్గురు. మమ్మ వద్దంటే శారీ కట్టావు, నా ఏజ్ వాళ్ళందరూ గాగ్రాసు, క్రాప్ టాప్స్, డిజైనర్ హాఫ్ శారీస్ వేసుకుంటారు అంటుంది పప్పి వెనక సీట్లో కూర్చొని. ఇన్ని రోజులు అవే వేసుకున్నావు కదా, ఈ ఒక్క నీ పెళ్లి జరిగాక ఇదే మొదటిసారి మన బంధువులతో అందరినీ కలిసేది. మీ నాన్న వైపు నుంచే కాక మా అమ్మ వైపు నుంచి కూడా బంధువులు వస్తారు. వాళ్ళకి పెళ్ళైన అమ్మాయిలాగా నువ్వు కనిపించాలి కదా, అందుకే ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకో, ఆ తర్వాత నీ ఇష్టం అంటుంది ఉష. ఏంటో మమ్మీ మరీ బరువైన చీర కట్టావు, నాకు అన్ఈజీగా ఉంది అంటుంది పప్పి. అలవాటైతే అన్నీ ఈజీనే, ఈవినింగ్ రిసెప్షన్ కి వేరే డ్రెస్ తీసుకున్నాను కదా, అప్పటి వరకు అడ్జస్ట్ చేసుకో అంది ఉష. మొత్తానికి 1.5 అవర్ తర్వాత పెళ్లి జరుగుతున్న గుడికి చేరుకున్నారు ఉషా శ్రీనివాసులు. లోపలికి వెళ్ళగానే ఎదురొచ్చాడు దర్శన్, సాత్విక్. అందరినీ విష్ చేసుకుంటూ ముందటికి నడిచారు. ఆ తర్వాత సంధ్య కూడా కలిసింది. అమ్మెక్కడ వదినా అడుగుతుంది ఉష. అదిగో అక్కడ కూర్చుంది అనగానే అమ్మమ్మ అంటూ పరిగెత్తింది పప్పి. మా అమ్మే ఇలా చిక్కిపోయామేంటే తల్లి, ఏదైనా విశేషమా ఏంటి అని అడుగుతుంది కోపంగా ఉషని చూస్తూ. సూరమ్మ: మరి విశేషమే, మొన్న ఒకసారి హాస్పిటల్లో జాయిన్ అయింది కదా, అదే విశేషం అంటుంది పప్పి. దానికి అందరూ నవ్వుతారు. ఆ తర్వాత ఉష, శ్రీనివాస్ సూరమ్మని పలకరిస్తారు. ఇక తెలిసిన వాళ్ళందరినీ పలకరించుకుంటూ పప్పి ముందుకు వెళ్ళిపోతుంది. ఉష తన చుట్టూ బంధువులు, కజిన్స్ ని, నీ కూతురికి పెళ్లి చేశావా ఉష, పెద్దమ్మకి ఇష్టం లేదంట కదా అంటూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా అడగడం మొదలు పెడతారు. అలాగే శ్రీనివాస్ బ్రెయిన్ కూడా తినేస్తారు. ఇక పప్పి అయితే ఇన్ని రోజుల తర్వాత కలిసిన వాళ్ళందరూ తన పెళ్లి గురించి అడగడం చాలా చిత్రంగా అనిపించింది. లవ్ మ్యారేజా, ఇంత సడన్ గా ఎలా పెళ్లి చేసుకున్నావు, కనీసం కార్డు కూడా పంపించలేదు, స్టేటస్ కూడా పెట్టలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది వరకైతే తనే వెళ్ళి హాయ్ హలో చెప్పేది, ఇప్పుడైతే తనని చూడగానే అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏజ్ లో పెద్దవాళ్ళు, అత్త, పిన్ని, పెద్ద మమ్మీ వరుస అయ్యే వాళ్ళు, నీ మొగుడు రాలేదా అని అడిగారు. అలాగే తన ఏజీ వాళ్ళైతే బావగారుని పరిచయం చేయవా, అన్నయ్య ఎక్కడా అని అడుగుతున్నారు. ఏంటి పెళ్ళైతే ఇంత చేంజ్ వస్తుందా, విచిత్రపోతుంది పప్పి. కొంచెం బిజీ, పెళ్లి టైంకి వస్తానన్నాడు బావ అంటూ అందరినీ తప్పించుకొని ఉషా దగ్గరికి వచ్చింది పప్పి. ఏంటి మమ్మీ అందరూ ఇలా మారిపోయారు అని అడుగుతుంది. దానికి నవ్వుతూ, పెళ్లి అయితే ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది, అందుకే నిన్ను బాధ్యతగా ఉండమనేది అంటుంది నవ్వుతూ ఉష. అంతలో జై రావడం కనిపించింది శ్రీనివాస్కి. దాంతో అందరికీ పరిచయం చేశాడు. లైట్ బ్లూ కలర్ షార్వాణిలో మెరిచిపోయాడు జై. జైని చూస్తూనే ఆహా, అల్లుడిని ఏమైనా తెచ్చుకున్నావా అంటూ పొగడడం మొదలు పెట్టారు అందరూ అక్కడున్న వాళ్ళు. శ్రీనివాస్కి గర్వంగాను సంతోషంగాను అనిపించింది. జైని చూసుకొని మురిసిపోయాడు. అనుకున్నట్లుగానే అందరితో మర్యాదగా మాట్లాడాడు జై. ఇంత దూరం నుంచి చూసిన ఉష, పప్పి, జై వచ్చాడు, వెళ్ళి పిలుచుకొనిరా, మా పెద్దమ్మ వాళ్ళకి పరిచయం చేయాలి అంటుంది. ఓకే అంటూ చీర కుచ్చిళ్ళు జాగ్రత్తగా పట్టుకొని నెమ్మదిగా వెళ్తుంది. వాళ్ళతో మాట్లాడుతూ జై ఏదో క్యాజువల్ గా ఒక పక్కకి చూస్తాడు. రెడ్ కలర్ శారీలో పుట్టబొమ్మలా తయారైన పప్పిని చూసి కాసేపు ఫ్రీజ్ అయిపోతాడు. ఒక క్షణం అయితే గుర్తుపట్టలేదు జై పప్పిని. ఎప్పుడు హెయిర్ ఓపెన్ గా పెట్టుకునేది,
ఈ రోజు మాత్రం టైట్ గా జడ అల్లి, తల నిండా పూలు, పాపిట బిళ్ళ, మెడలో హెవీ జ్యువెలరీ, చేతుల నిండా గాజులతో నడిచి వస్తుంటే క్యాలెండర్ లో ఉండే లక్ష్మి అమ్మవారి కిందికి దిగినట్టు అనిపించింది. చుట్టూ పరిసరాలు మర్చిపోయి మరి తనని చూస్తూ ఉన్నాడు. పప్పి మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తన గాజులు, నడుము వడ్డానం అని సరి చేసుకుంటూ వచ్చి బావా మమ్మ పిలుస్తుంది అంటుంది క్యాజువల్ గా. అయినా జై పప్పినే చూస్తూ ఉంటాడు రెప్ప వేయకుండా. పప్పి అన్న మాట వినలేదు. నీ మాట ఎలా వింటాడమ్మా, అప్పటి నుంచి మేం పిలిచినా పట్టించుకోవట్లేదు మీ ఆయన అని పక్కన ఉన్న బంధువుల్లో ఒక ఆయన అంటాడు. దాంతో అందరూ గట్టిగా నవ్వుతారు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన జై ఏంటండి అని అడుగుతాడు అందరినీ మరోసారి. తన పరి తన పరిస్థితి అర్థం చేసుకున్న శ్రీనివాస్ ఏం లేదు నాన్న, నిన్ను వెక్కిరిస్తున్నారు, నువ్వు వెళ్ళు పప్పితో అంటాడు. మమ్మ పిలుస్తుంది బావా అంటుంది మళ్ళీ. దాంతో పప్పి వెంటే వెళ్తాడు. ఇద్దరి జోడి చాలా బాగుంది శ్రీనివాస్, నువ్వు చాలా లక్కీ అని మళ్ళీ అంటారు శ్రీనివాస్ తో అక్కడున్న వాళ్ళు. ఇద్దరిని చూసి ఉప్పొంగిపోతాడు శ్రీనివాస్. ఉష తన కజిన్స్, అక్క చెల్లెలు, వదిన, మర్దన్లు అందరికీ పేరు పేరున పరిచయం చేస్తుంది జైకి. ఎప్పుడు జై వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళడు కాబట్టి ఎవరు గుర్తుపట్టరు. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, చాలా ఎదిగిపోయాడు నీ అల్లుడు అని ఉషా వాళ్ళ వదిన అంటుంది. పప్పి ఇన్సైడ్ లో అవును, ఇంట్లో స్టూళ్లు కూడా అవసరం లేదు, ఈజీగా బూజులు దులుపుకోవచ్చు, గోడలకు మేకులు కొట్టుకోవచ్చు అనుకుంటుంది. నువ్వు అన్నట్టుగానే జైని చూస్తే కడుపు నిండిపోయింది ఉషా అంటుంది ఉషా వాళ్ళ అక్క. మరి పప్పి ఇన్సైడ్ మరి ఇంకేం, ఇప్పుడు పెళ్లి భోజనం చేయకండి, ఈ రాక్షసుని చూసి కడుపు నింపుకోండి అనుకుంటుంది. అవును, మా అమ్మాయికి ఎంతో మంది అబ్బాయిల్ని చూశాను, ఈ అబ్బాయి లాగా హ్యాండ్సమ్ గా తెలివైన వాడు, మంచి బిజినెస్ చేసేవాడు ఇప్పటి వరకు దొరకలేదంటే నమ్ము. అందుకే చాలా సంబంధాలు ఇంకా వెతుకుతూనే ఉన్నాం, కానీ నీకు మాత్రం వెతక్కుండానే మీ ఇంట్లోనే దొరికేశాడమ్మా అంటూ పప్పి చెంపపట్టి లాగుతూ అంది ఒక ఆవిడ. పప్పి ఇన్సైట్ ఎవరికి కావాలి, కావాలంటే ఎవరైనా డబ్బులకు కొనుక్కుంటా అంటే చెప్పండి, శుభలగ్నంలో ఆమనిలాగా ₹1,00,00,000 అమ్మేస్తాను, నాకు మాత్రం వద్దు ఈ రాక్షసుడు అనుకుంటూ పైకి మాత్రం సిగ్గుపడ్డట్టు యాక్టింగ్ చేస్తుంది పప్పి. అబ్బో, ఇది సిగ్గుపడితే భలే అందంగా ఉందే, త్వరలో నిన్ను అమ్మమ్మని చేసేస్తుంది ఉషా అంటుంది ఇంకొక ఆవిడ. పప్పి ఇన్సైడ్ అవును, మమ్మని అమ్మమ్మ చేసి నేను అప్పలమ్మని అవుతాను, మీరు మీ కుళ్ళు జోక్స్, ఇక నేనిక్కడుండలేనబ్బా, వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నా, అర్జెంటుగా వాటర్ కావాలి అనుకుంటూ నేను వాటర్ తాగేసి వస్తానండి అని పైకి చెప్పి పక్కకి వెళ్ళిపోతుంది పప్పి. పెళ్లి జరిగిపోవడం, ఆ తర్వాత అందరూ కలిసి లంచ్ కంప్లీట్ చేస్తారు. ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చుంటారు చాలా రోజుల తర్వాత కలవడంతో. జైకి తోడు శాస్త్రి లేకపోవడంతో ఏం చేయాలో తెలియక శ్రీనివాస్తోనే కూర్చుంటాడు. అంతలో పప్పి చుట్టూ తిరుగుతూ ఏదో వెతుకుతూ కనిపిస్తుంది. జై లేచి పప్పి దగ్గరికి వస్తాడు. ఏం వెతుకుతున్నావు అనగానే జై చేయి పట్టుకొని బావా ఇక్కడికి రావా అంటూ పక్కకు తీసుకెళ్తుంది. దూరం నుంచి చూస్తున్న సూరమ్మకు ఒళ్ళు మండిపోయింది. నా మనవరాల్ని భయపెట్టి బెదిరించి ఎగరేసుకుపోయాడు అనుకుంటుంది. అలాగే ఇంకొంచెం దూరంలో ఉన్న సాత్విక్ది అదే పరిస్థితి. ఇంత అందమైన పప్పిని తన సొంతం చేసుకున్నాడు. పెళ్లి జరిగాక అత్త రియాక్షన్ చూసి ఇద్దరిని విడదీస్తుందేమో అని ఆశపడ్డాను, కానీ అంతలోనే పెళ్లి యాక్సెప్ట్ చేసేసింది. నాకేమో పప్పి పైన ప్రేమ చావట్లేదు. ఒక్క రోజులో ఎంత మాయ చేశావురా జై అని తిట్టుకుంటూ వాళ్ళనే చూస్తాడు సాత్విక్. ఏమైందిరా కంగారుగా ఉన్న తనని చూస్తూ అడుగుతాడు జై. బావా, నా కాలు పట్టి ఒకటి పడిపోయింది, అది ఎప్పుడు పడిపోయిందో నాకు తెలియదు, ఇప్పుడు తినేటప్పుడు ఒక ఆంటీ చెప్పింది నా కాలుకి పట్టీ లేదని, అంతా వెతుకుతున్నా ఎక్కడా కనిపించట్లేదు, ముఖమంతా మార్చుకొని చెప్తుంది పప్పి. తన ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వొచ్చింది.
వెతికావు కదా, కనిపించలేదా? సరే పోతే పోని, కొత్తది తెచ్చుకుందాం అంటాడు తన కళ్ళల్లోకి చూస్తూ. ఏంటి కొత్తది తెచ్చుకునేది? అవి నానమ్మ పట్టీలంట. పప్ప ఎంతో భద్రంగా దాచుకున్నాడు. మార్నింగ్ జ్యువెలరీ మమ్మీ పెడుతుంటే కనిపించింది. అవి నేను పెట్టుకుంటాను అంటే చాలాసేపు గొడవ పడ్డాడు పప్ప. అవి నీ భార్యకి ఇస్తాడంట, అందుకే జాగ్రత్త చేశాడంట. అరగంట బతిమలాడితే కానీ ఇవ్వలేదు. ఇప్పుడు అందులో ఒకటి పోయిందంటే ఎంత గొడవ చేస్తాడో, ఎంత కోపం వస్తుందో. ఏం చేసినా భరించొచ్చు, కానీ మాట మానేస్తే అమ్మో, పప్పతో మాట్లాడకుండా నేను అస్సలు ఉండలేను అంటూ తన ఫ్లోలో చెప్పుకుపోతుంది. కానీ అందులో శ్రీనివాస్ చెప్పిన లాజిక్ మాత్రం అర్థం కాలేదు పిచ్చి పప్పికి. తను చెప్పిన మాటకి ఆశ్చర్యంగా పప్పిని చూస్తూ కళ్ళతోనే నవ్వుకుంటున్నాడు జై. పప్పి ఇన్నోసెంట్ కి, తన కంగారుకి ఒక పక్కన నవ్వొస్తుంటే ఆపుకుంటూ, అయ్యో మరి ఇప్పుడు ఎలా? ఈ విషయం మామయ్యకి తెలియకూడదా అని అడుగుతాడు. తెలియకూడదు అంటుంది గట్టిగా పప్పి. ఓకే ఓకే, సరే ఇద్దరం కలిసి వెతుకుదామా అంటాడు జై. ఎలాగో తనకి టైం పాస్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే బావా, నువ్వు ఆ పక్క వెళ్ళు, నేను ఈ పక్క వెళ్తా అంటూ రెండు వైపులా చేతులు చాపి ట్రాఫిక్ పోలీస్ లా చూపిస్తుంది. ఆ పక్క ఈ పక్క ఏంటి, నువ్వెక్కడెక్కడ తిరిగావో అక్కడక్కడ వెతుకుదాం. వీలైతే నీ కాలికున్న పట్టీ తీయి, అది అందరికీ చూపిస్తూ అడుగుదాం అంటాడు జై. అయ్యో బావా, నాకు ఈ ఐడియానే రాలేదు అని గబగబా చీరపైన కాలు పెట్టి ఇంకో పట్టీ కూడా తీసింది, చేతుల్లోకి పట్టుకుంది పప్పి. పప్పకి మాత్రం తెలియకూడదు అంటూ జై చేయి పట్టుకొని లాక్కుపోతుంది. దూరం నుంచి చూసిన ఉష, దీనికి ఏమైంది, ఇవాళ జైతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది అనుకుంటూ అంతలోనే ఒక ఆలోచన వచ్చి దూరంగా ఉన్న పప్పిని గట్టిగా పిలుస్తుంది. ఏంటి మమ్మ అని దూరం నుంచి అడిగితే, ఇద్దరు వెళ్ళి గుళ్ళో దర్శనం చేసుకోండి అంటుంది ఉష. ఓకే మమ్మ అంటూ మళ్ళీ జై చేయి పట్టుకొని లాక్కుపోతుంది. జై కూడా నవ్వుతూ వెళ్తాడు తన వెనక. అది చూసి ఉష చాలా సంతోషపడుతుంది. ఇటు అటు చూడు, ఇటు చూడు అటు చూడు, నేను అటువైపు వెళ్ళాను ఇటువైపు వెళ్ళాను అంటూ చుట్టూ చూస్తూ చీరల కింద నుంచి గమనిస్తూ వెతుకుతుంది పప్పి. పట్టిని కనిపించిన ప్రతి ఆంటీకి చూపిస్తూ అడుగుతూ ఉంటుంది. ఏం పప్పి, మీ ఆయన నాకు పరిచయం చేయవా అంటూ వచ్చింది ఒక ఆంటీ. మా బావ జయరాం అంటూ పరిచయం చేసి, ఆంటీ ఇలాంటి పట్టి చూసారా, నా కాలిది పడిపోయింది అంటుంది. లేదమ్మా చూడలేదు, జాగ్రత్తగా వెతుకు. అయినా ఒకసారి ఒకరి చేతిలో పడితే ఎవరు మాత్రం ఎందుకు ఇస్తారు, అది కూడా ఈ కాలంలో అనుకుంటూ వెళ్ళిపోతుంది ఆమె. అంటే బావా పోయినట్లేనా, దాదాపు ఏడుపు ముఖంతో అడుగుతుంది పప్పి. నోనో, గ్యారంటీగా దొరుకుతుంది, మనం వెతుకుతున్నాం కదా. సరే ఇక ఇంకా ఎక్కడెక్కడ తిరిగావు అని అడుగుతాడు జై పప్పి అందాన్ని కళ్ళల్లో నింపు. ఆలోచిస్తూ అటూ ఇటూ తిరిగి కోనేరు దగ్గరికి వెళ్ళాను బావా అంటుంది. సరే అక్కడికి వెళ్దాం అంటాడు. సరే పద అంటూ చేయి పట్టుకొని లాక్కుపోతుంది పప్పి. తనకున్న టెన్షన్ లో జై పైన భయం కూడా మర్చిపోయింది. పప్పికి ఏమీ అర్థం కావట్లేదు. చాలా ఈజీగా చేయి పట్టుకొని లాక్కుపోతూనే ఉంది. వీడు ఏం చేసి ఉంటాడు మరి, జై చెయ్యి పట్టుకొని వెళ్ళిపోతుంది. వాడంటే పప్పికి భయం కదా అనుకుంటూ సాత్విక్ వాళ్ళని ఫాలో అవుతాడు. ఒక్క చోట కూడా నిలబడకుండా ఇటు అటు తిరుగుతూనే ఉంటారు ఇద్దరు. గుడి కదా, రొమాన్స్ కి చోటు కావాలేమో అని పళ్ళు కొరుక్కుంటాడు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నా డిస్టర్బ్ చేయాలని వెనకే తిరుగుతున్న సాత్విక్. బావా ఇక్కడ కూడా లేదు. అన్ని చోట్లు వెతికేసి మెట్లపైన కూలబడింది నీరసంగా పప్పి. సరే ముందు వెళ్ళి దర్శనం చేసుకుందాం, అమ్మమ్మ చెప్పింది కదా అంటాడు జై. అవును, దేవుడికి కూడా కోపం వచ్చిందేమో, అందుకే పట్టిపోయిందేమో, దర్శనం చేసుకుంటే దొరుకుతుందేమో, పద అని తానే మాట్లాడేస్తూ నీరసంగా పైకి లేచింది పప్పి. తన మాటలకి నవ్వుకుంటూ ఈసారి జై తన చెయ్యి పట్టుకొని గుడిలోకి తీసుకెళ్లాడు. దర్శనం అయిపోయింది, పట్టీ దొరకలేదు అంటూ ఒక స్తంభంని చుట్టుకొని ఫేస్ డల్ గా పెట్టుకొని అంది పప్పి. సరే ఆ పట్టీ ఇవ్వు అన్నాడు జై. నడుము దగ్గర దూపుకున్న పట్టీ తీసి జై చేతిలో పెట్టింది.
జై పప్పి కాళ్ళ దగ్గర వంగి తన కాలిని అతని మోకాలిపై పెట్టుకొని జాగ్రత్తగా పట్టి పెడతాడు. తను ఏం చేస్తున్నాడో చూసి, ఒక్క పట్టీతో ఎలా బావా, పప్పకి ఏం చెప్పాలి అంటుంది పప్పి. ఆ పట్టి పప్పి కాలికి పెట్టి మరొక పట్టి తన ప్యాకెట్ నుంచి తీసి పెట్టబోతాడు. బావా, రెండో పట్టి నీ దగ్గర ఉందా అని గట్టిగా అరుస్తుంది. మామయ్య ఏం చెప్పాడు అని అడుగుతాడు జై. అది కాదు బావా, పట్టి నీకు దొరికిందా అంటుంది ఆశ్చర్యంగా పప్పి. మామయ్య ఏం చెప్పాడు అని అడుగుతాడు. అది కాదు బావా, పట్టి మీకు దొరికిందా అంటుంది ఆశ్చర్యంగా పప్పి. ఇష్ అంటూ పెదాలపై వేలు పెట్టి చూపిస్తాడు జై. సైలెంట్ అయిపోతుంది పప్పి. మామయ్య ఏం చెప్పాడు అని మళ్ళీ అడుగుతాడు. ఏం చెప్పాడు అర్థం కాలేదు అంటుంది పప్పి. పట్టి అడిగితే ఏం చెప్పాడు అంటాడు జై. పట్టి ఇవ్వనన్నాడు అంటుంది. అది కాదు, ఈ పట్టీలు ఎవరికి అని అన్నాడు అంటూ పెట్టడం కంప్లీట్ చేసి పైకి లేచి నిలబడ్డాడు జై. ఇదండి ఇవాళ స్టోరీ. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.